చూడాలి. వాక్యం ధ్యానించేటప్పుడు ఎవరు అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 14:24 యెషయా గ్రంథం. చదువుతున్న లేఖనాలను గమనించండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏంటి ఆ సెలవు అంటే, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ప్రభువు సెలవిచ్చిన లేఖనాలలో దేవుడు ఏమైతే మన పట్ల ఉద్దేశిస్తున్నాడో, లేకపోతే సృష్టి పట్ల దేవుడు ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో, అన్నిటి విషయంలో కూడా దేవుడు తన ఉద్దేశాన్ని మాత్రమే జరిగించేటువంటి వాడు. అయితే భూమి మీద మానవులమైన మనకు కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. వాటిని మనం జరిగించుకోవాలని మనం కూడా ప్రయత్నం చేస్తుంటాం. మనము కలిగి ఉన్న ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశంలో ఉందో లేదో కొన్నిసార్లు మనం గుర్తించలేం. అలాంటప్పుడు మన ఉద్దేశాలు సఫలము కావు. ఎప్పుడైతే ఒక మనిషి ఉద్దేశం సఫలము కాదో అతడు దానిని గురించి బాధపడుతూ ఉంటాడు, జరగలేదనుకుంటుంటాడు, నిరాశ బాధ అనుభవిస్తూ ఉంటాడు. అయితే మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, భూమి మీద దేవుడు ప్రతి మనిషి పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇవి ఎలాగో దేవుని వాక్యములో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. దావీదు ఒక దినం దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నేను ఒక మంచి దేవాలయాన్ని నీ కొరకు కట్టాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు ఆ మాట విని, దావీదు తనకు ప్రియమైన కుమారుడు, భక్తుడు కాబట్టి, నా భక్తుడు కదా, నువ్వు దేవాలయం కట్టుకోవడం అనేది మంచిది, కట్టాలనుకుంటున్నావు కనుక నాకు చాలా సంతోషము, అది నాకు ఆలయం కాబట్టి కట్టు అని అనటం లేదు. ఏమంటున్నాడంటే దావీదుతో, దావీదు, నీవు నా దేవాలయం కట్టడానికి లేదు, నా ప్రార్థనా మందిరాన్ని నేను నీలో నుండి పుట్టబోవు కుమారుని చేత కట్టించుకుంటాను అన్నాడు. దావీదును గురించి వాక్యంలో చదివితే ఏమని రాయబడి ఉందంటే, దావీదు దేవునికి ఒక దేవాలయం కట్టించ ఉద్దేశించాడు, అంటే ఆలయం కట్టించ ఉద్దేశించాడు, ఒక మందిరాన్ని కట్టించడానికి ఉద్దేశించాడు. కానీ దేవుడు దానిని వద్దన్నాడు. ఈ వద్దనగానే దావీదు మనలాంటి మనిషి అయినప్పటికీ తన గుణం ఎలాంటిదంటే, దేవుని ఉద్దేశాలు మాత్రమే భూమి మీద జరగాలని కోరుకునేవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దావీదును గురించి దేవుడు అంటాడు ఒక సాక్ష్యం ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటే, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు ఎవరు? దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. చూడ, అతని గురించి ఏమంటాడు అక్కడ, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు, నెరవేరుస్తాడు.
అని ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు దేవుడు ఏమంటాడంటే, దావీదుకు కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. అయితే దావీదు ఒక దేవాలయం కట్టాలని దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుణ్ణి అడిగాడు. కానీ దేవుడు వద్దన్నాడు. వద్దనగానే వెంటనే ఆ దేవాలయం కట్టడం మానేశాడు. దావీదు యొక్క గుణం ఎలాంటిది అంటే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని గురించి, దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఎందుకు అంటే అతడు నా ఉద్దేశములన్నీ చేస్తూ వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది నీకు తెలియదు. కొందరు ఒకవేళ తెలుసుకొని ఉంటారేమో తెలియదు. నా పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది నేను కూడా పూర్తిగా తెలియకుంటూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో దేవుని ఉద్దేశం మీద ఏముంటుందని చెప్పి గమనిస్తాం, మరి కొన్ని సందర్భాల్లో మనం గమనించలేము. ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అది ఏంటి అంటే వాక్యం ఒక మాట చెబుతుంది, చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29:11 చదివి సహకరించండి. అవి సమాధానకరమైన ఉద్దేశంలే, వేరే ఉద్దేశంలేం కాదు. చదవండి. నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు సమాధానకరమైనవి, హాని కలిగించేవి కావు. అయితే ఆ ఉద్దేశాన్ని మనం ఎరగలేకుంటున్నాం, ఆ ఉద్దేశాన్ని ఒక్కొక్కసారి కనుక్కోలేకపోతాం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏమైందో గుర్తించలేక అప్పుడప్పుడు మన ఉద్దేశాలను మనం నెరవేర్చుకునే దానికి ముందుకు సాగుతూ ఉంటాం. దావీదు కూడా తన ఉద్దేశంలో ఒకటి ఉంది, దేవాలయం కట్టాలి మంచిదని. కానీ ప్రభు అంటాడు, దావీదు నీవు నాకు దేవాలయము కట్టడానికి వీల్లేదు, నేను నీలో నుండి పుట్టబో కుమారుని ద్వారా దేవాలయం కట్టించుకుంటాను. ఈ మాట కూడా ఒకసారి చదువుదామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడి ఉంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి ఒకసారి. దావీదు మందిరము కట్టాలని ఉద్దేశించారు. చూడండి ఆ మాటలు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు, అంటే దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనో అభిలాష గలవాడాయను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే, మంచిదే. కానీ నీవు ఆ మందిరమును కట్టేదానికి వీల్లేదు, కట్టరాదు అంటాడు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరాన్ని కడతాడు. ఆమేన్. అంటే దావీదు జీవితంలో మందిరాన్ని కట్టాలనే ఉద్దేశం ఉంది, చెడ్డదేం కాదు, అది మంచి ఉద్దేశమే. మంచి ఉద్దేశం అని మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని చిత్తం దావీదు పట్ల ఆ మందిరం కట్టాలని లేదు. దేవుని ఉద్దేశం నా మందిరాన్ని దావీదు చేతులతో కట్టించుకోవాలని లేదు. అయితే దావీదుకి ఏముందంటే, నేను ఒక మంచి మందిరాన్ని కట్టాలి దేవుని నామ ఘనత కొరకు అని. అప్పుడు దేవుడు అంటాడు, నీ ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే, కానీ నేను మాత్రం నీలో నుండి పుట్టే నీ కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాను. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? సరే ప్రభు, మంచిదని తన ఉద్దేశాన్ని మానుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటి అంటే, మొదట మనం చదివాం, యెహోవా ప్రమాణపూర్వకంగా చెప్పిన మాట ఏంటంటే, ఆయన తన ఉద్దేశములను మాత్రమే భూమి మీద నెరవేర్చువాడు. చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా. కాబట్టి దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచించాలి. అది ఏ అయినా సరే ఆయన కలిగి ఉన్న ప్రతి ఉద్దేశం మంచిది, సమాధానకరమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటి ఉద్దేశాలు నీ పట్ల కలిగి ఉన్నాడు. నేను చిన్న వయసులో పుట్టినప్పుడు నా తండ్రి
నన్ను ఒక మంచి ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడంటే అది ఆయన ఉద్దేశం. కాబట్టి నన్ను ఇంజనీరింగ్ సైడే చదివించాలనుకున్నాడు. 10వ తరగతి చదివేటప్పుడే మా తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఆయన మనసులో ఉన్న ఆశ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాం కనుక నేను వెంటనే ఎంట్రన్స్ రాసి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అని ఒక దాంట్లో 3 సంవత్సరాలు చదివి ఆ తర్వాత బీటెక్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కడ 3 సంవత్సరాలు చదివిన తర్వాత 3 సంవత్సరాలకి అయిపోయింది నా పని. మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇక నేను ఆలోచిస్తూ ఉండగా దేవుడు తన పిలుపుని బట్టి దేవుని పరిచర్య చేయడానికి రావాల్సి వచ్చింది. నేను దేవుని పరిచర్య చేస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, నా ఉద్దేశం నా తండ్రి నా పట్ల ఏమైతే కలిగి ఉన్నారో దాన్ని చేయాలని ఉన్నాను, కానీ నా పట్ల దేవుని ఉద్దేశం ఇదై ఉందని నేను ఇప్పుడు గ్రహించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక భవిష్యత్తులో ఏమైందో తెలియదు. ఏదేమైనా దేవుడు తన ఉద్దేశాలను మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్. మనిషి జీవితంలో ఎన్నో ఆలోచిస్తారు, అవి చేయాలనుకుంటారు, ఆ విధంగా వెళితే మంచిది అనుకుంటారు, ఊహిస్తారు, ఉద్దేశిస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదివితే దేవుడు తన ఉద్దేశాలను మాత్రమే నెరవేర్చేవాడు. అందుకనే దావీదు పట్ల కూడా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దావీదుకి ఎన్నో ఉద్దేశాలు దేవుని పట్ల ఉన్నాయి. అందుకనే దావీదును గురించి సాక్ష్యమిస్తున్న దేవుడు ఏమంటాడు తెలుసా? దావీదుని నేను కనుక్కున్నాను, అతడు ఎలాంటి వాడు తెలుసా? నా ఉద్దేశాలు మాత్రమే జరిగిస్తారు. అవి కష్టమైన, నష్టమైన, తనకి ఇబ్బంది అయినా, తనకి ఇష్టం లేకపోయినా, తన మనసులో కొన్ని ఇష్టాలున్నా కూడా వాటిని ప్రక్కన పెట్టి నా ఉద్దేశాన్ని మాత్రమే జరిగించాలనుకున్నాడు. గనుక నేను సౌలును తొలగించి ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదు